కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై విభేదాలు ముదిరాయి. రెండు వర్గాలకు చీలిన పార్టీ నేతలు వరసపేట సెంటర్ నుంచి ఎంపీ పాలసౌరి క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావు వర్గీయులు ఆందోళన చేశారు. తనపై జరిగిన దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు నగర అధ్యక్షుడు గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అంటే రాష్ట్రంలోనే ఒక తలమాలికంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంతా కలిసి వేరే పార్టీ మీద గెలాల్సింది పోయి మన పార్టీలో వాళ్ళ మీద బురద జల్లటం, ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఆ విషయం మీద పార్లమెంట్ సభ్యుల వారిని మేము కోరితే ఆయన ఉయ్యూరు టౌన్ ప్రెసిడెంట్ పాడు చేశాడని చెప్పే విషయాన్ని రామకృష్ణ గారు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. రామకృష్ణ గారు, ఒక్కసారి రామకృష్ణ గారు మీరు పునరాలోచన చేసుకోండి. ఈ టౌన్ ప్రెసిడెంట్ని మీరే గౌరవంగా మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు మా కొట్టే వెంకట్రావు గారి పైన విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మ గౌరవం ఆయన. కొట్టే వెంకట్రావు గారు 60 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ప్రతిదీ కూడా చిన్న గొడవ కానీ ఆయన పని అడిగినోడే పని అడగలేకపోవడమే వాళ్ళ బాధ. ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రాత్రి 9 గారు నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉన్న వ్యక్తి మన కొట్టే వెంకట్రావు గారు. ఆయన తదుపరి మొన్న నేను గతంలో మేయర్గా పోటీ చేసి వచ్చాను. నాకు వేరే ఏం కోరికలు లేవు. పార్టీ కోసం నిరంతరం కష్టపడతాను. నాకు మేయర్ అందరికీ కూడా చెప్తున్నాం, మేము ఏ పార్టీని అయితే నమ్మి నిస్వార్థంగా అన్నీ వదులుకొని దేనికైనా సిద్ధమని నిలబడ్డామో అలాంటి వ్యక్తుల్లో ప్రప్రథమైన వ్యక్తి కొట్టే వెంకట్రావు గారు. ఈ రోజు వారికి విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల